వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగినటువంటి హత్యల నేపథ్యంలో ఆల్రెడీ పోలీసులు నిఘానెత్తి ముమ్మరం చేశారు. మరోవైపు శ్రీకాంత్ పెరోల్ వివాదం తీసుకుంటే శ్రీకాంత్ పెరోల్ వివాదం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు లేడీ డాన్ అరుణ వరుస కథనాలు రావడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం, విచారణ చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి మర్డర్ ప్లాన్ వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రం మొత్తం కూడా పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. దానికి ముందు గంజాయికి సంబంధించి మనకు ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి ఘటన, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పోలీసులు నిఘాని పెంచారు. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సీరియస్ అయ్యారు. ప్రతి ఏరియాలో తీసుకుంటే ప్రతి ఏరియాలో కూడా అసలు రౌడీ షీటర్స్ ఎవరున్నారు ఏంటి, వాళ్ళకి సంబంధించి నిరంతర నిఘా ఉంచండి ఆదేశాలు, అలాగే వారానికి ఒకసారి స్టేషన్కి విచారణ నిమిత్తం రావాలనేటువంటి ఆదేశాలు చేశారు. ఎవరైతే ఇంకా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆగడాలు కొనసాగిస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ అప్రమత్తమైనటువంటి పోలీసులు రాత్రిపూట కూడా నిఘా పెంచడం జరిగింది. 11 తర్వాత ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని వారి వాహనాల్ని పరిశీలించడం జరిగింది. వరుస అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఇటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన మర్డర్ ప్లాన్కి సంబంధించి ఏదైతే వీడియో వైరల్ అయిందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మర్డర్ ప్లాన్ చేస్తానన్నది ఎవరు, అలాగే ఎవరైతే తన మర్డర్కు కోట్లు ఇస్తామన్నారో దానికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని ఆయన కూడా చెప్పారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే మరి దీనికి సంబంధించి పోలీసులు కార్డన్ సెర్చ్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అసాంఘిక శక్తులు అనేది కనబడకుండా చేయాలి అనేటువంటి విషయంతో రౌడీ షీటర్లపై గట్టి నిఘానే పెట్టారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.